పల్నాడు జిల్లాలో జరిగిన లాయర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో ఇద్దరు కానిస్టేబుల్ను చిలకలూరిపేట రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పల్నాడు ఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న వెంకట కొట్టయ్య, శ్రీనివాసులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ సంబంధం నేపథ్యంలో లాయర్ హరిప్రసాద్ హత్య జరిగినట్టు డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. ఎడవల్లి దగ్గర హరిప్రసాద్ ను బంధువులైన కానిస్టేబుల్ ఇనుపరాడ్డు బండరాయితో హత్య చేశారని అన్నారు. రూరల్ పరిధిలో ముఖ్యంగా ఈ కోటప్పటి నుంచి వచ్చే రూట్లో ఈటీ జంక్షన్ దగ్గరగా మొన్న నైటు ఈ అడ్వకేటు పేరు వచ్చేసి శ్రీరామ హరిప్రసాద్, ఇతను మార్కాపురం బార్లో అడ్వకేట్గా రికార్డ్ అయి ఉన్నాడు. అడ్వకేట్గా ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. ఇతన్ని అతి క్రూరంగా చంపి రాడ్లతోటి అక్కడ ఉన్న పెద్ద బండతోటి అతి క్రూరంగా చంపి మళ్ళీ అతని బండిని పక్కనే డౌన్లో వేసి అతని మీద బండిని పడేసి ఈ యొక్క మర్డర్ని యాక్సిడెంట్గా క్రియేట్ చేయడానికి తీవ్ర ప్రయత్నం చేశారు ముద్దాయిలు. మార్కాపురం అడ్వకేట్ యొక్క బంధువు ఇక్కడ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు మా టీపీలో. అతనికి అంటే అతను ఈ చనిపోయిన అతని అడ్వకేటు ఇద్దరు అక్క చెల్లెల పిల్లలను చేసుకున్నారు. వీళ్ళు అక్క చెల్లెల పిల్లలను చేసుకున్న తర్వాత బాగానే ఉంటున్నారు. బట్ సమ్ ఇల్లీగల్ ఇంటిమసీ మీద ఏదో డౌట్ ఉంది వీళ్ళకి. ఆ డౌట్ మీద అతను ఇతన్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఆ అమ్మాయిని కొడుతున్నాడు, ఇతను మృతుడు భార్యని కొడుతున్నాడని ఈ కానిస్టేబుల్ తీవ్రంగా మనోవేదనకు గురై వీడిని చంపేస్తే మనకి ఇంకా అడ్డం ఉండదు అన్న ఉద్దేశంతో